పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో విద్యాసంస్థలు జీత భత్యాలిచ్చే పరిస్థితుల్లో లేవన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఈ డబ్బులు పంపడం కోసము వాళ్ళకు డబ్బులు ఇస్తే మీకు వస్తాయని చెప్పి వాళ్ళకు మాత్రం ఇస్తూ లక్షల మంది విద్యార్థులు జీవితాలతో చెలగాటమాడకుండా విద్యార్థులకు ఇబ్బంది కాకుండా మీరు ఫీ రియంబర్స్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాలేజ్ యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు ఇలా జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. హాస్టళ్లలో తిండి పెట్టే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ కోసమో ఇతర ఉద్యోగాలు వస్తానో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ దొరకక అయితేనా వాళ్ళు జేబులకు వెళ్ళి కట్టుకోవాలి, లేకపోతే సర్టిఫికేట్ వదిలిపెట్టుకోవాలి, పైచల్లోకి పోకుండా ఉండే పరిస్థితి అది. ఇది ఎంత గంభీరమైన సమస్యను, దీని గురించి ఎందుకు ఆలోచిస్తలేరో ప్రభుత్వం ఇవాళ ఎవరికి అంతుపట్టని సమస్యగా ఉంది. రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే, అందులో చదువుకునేటువంటి హాస్టల్లో చదువుకునే పిల్లలకి డైట్ ఛార్జ్ ఇవ్వకపోతే, ఆ యాజమాన్యాలు అంటే ఈ అన్నం పెట్టేటువంటి ఏజెన్సీలు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కావచ్చు, కలెక్టరేట్ల ముందట వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతుంది. ఒక 10,000 కోట్ల రూపాయలు కాలేజీలకు మాత్రమే కాకుండా ఇవాళ స్కూళ్ళకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి స్కూళ్ళకు కూడా బకాయి పడి ఇబ్బంది పడుతున్నారు. నుంచి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, మీకు తీరిక లేదు, మీకు ఏమైనా మీ దందాలు తప్ప, మీ పనులు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి మీకు టైం లేదు. కాబట్టి ఇవి కనుక మీరు పట్టించుకోకపోతే రాబోయే కాలంలో ఇవాళ ఇక్కడ జరుగుతుండొచ్చు ఈ ఉద్యమం, రేపు ఎలిమినగర్లు జరుగుతుండొచ్చు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ ప్రభుత్వాన్ని ఇవాళ శాసించడం వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ తక్షణమే ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఏ సమ్మెతి జరుగుతుందో వాళ్లకు వెంటనే బకాయిలు చెల్లించాలని, ఇలా గవర్నమెంట్ స్కూల్ హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలకు కూడా డైట్ ఛార్జ్ చెల్లించాలని, ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళల్లో ఉండేటువంటి పిల్లలకు వాళ్ళ సంస్థలను కూడా మూతపడి స్కూళ్ళకు పోని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకు చెల్లించాలని, ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ అది గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు,